నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాం. అయితే బుచ్చిరెడ్డిపాలెంలో 260 సంవత్సరాల క్రితం కట్టిన ఒక భవనం ఉంది. ఆ భవనం ఎలా ఉంది ఏందనేది చూద్దాం పదండి.
ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ యొక్క భవనం యజమాని మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క భవనం అది చరిత్ర ఏంటి, అసలు ఈ భవనం ఎవరు కట్టారు, ఈ భవనాన్ని ఎవరు కొన్నారు, ఏంది అని చెప్తున్నారు. అంటే ఈ భవనాన్ని దొడ్లా వారు కట్టారు, బెజవాడ వాళ్ళు కొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఏంది, అసలు దాని చరిత్ర ఏంది? ఈ భవనాన్ని 1755 1760 మధ్యన దొడ్ల రామిరెడ్డి గారు అని ఆయన నిర్మించారు. ఆయన రామిరెడ్డి గారు వచ్చి ఈ దొడ్ల సంస్థానం తరఫున వచ్చిన దొడ్ల అన్నారెడ్డి గారికి మనవడు. ఆయన ఈ భవనాన్ని నిర్మించి అప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ పుట్ట అనే ఒక కుటుంబంతో, పుట్టవారు అనే కుటుంబంతో వియ్యం కలిసి ఉండింది. కలిసి ఉంటే వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటూ వాళ్ళ పరిపాలన అంటే అరకాడ్ నవాబ్ గారి తరఫున ఇక వాళ్ళు శిస్తు వసూళ్లు చేసేవారు. వాళ్ళు ఏంటంటే దువ్వూరు పరగణ మరియు సర్వేపల్లి ఏరియా, తర్వాత కందుకూరు, కనిగిరి, ఇటువైపు వచ్చేసి మనకి వింజమూరు ఏరియాలో చాకలికొండ, గొట్టిగొండాల అటువంటివి కూడా వాళ్ళ ఆధీనంలో ఉండేవి. అంటే వాళ్ళు ఎవరు సార్ దొడ్ల సంస్థానం? దొడ్ల వాళ్ళు ఏంటంటే ఇక్కడికి ఒక రైతు కుటుంబంగా వలస వచ్చారు తమిళనాడు నుంచి. సో వాళ్ళు ఆర్కాట్ నవాబ్ తరఫున శిస్తు వసూలు చేసేవాళ్ళు. ఆ శిస్తు వసూళ్లు చేస్తూ వాళ్ళు ఈ బంగారు రామిరెడ్డి గారు ఆయన యొక్క పరిపాలన విధానం కరెక్ట్గా ఉండిందని చెప్పి ఆయనకి జమీందారీతనం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆయనకి ఆ రోజుల్లో ఏం చెప్పేవారంటే ఎక్కడో రిటర్న్ ఒక శాసనం కూడా ఉండింది. అట్ ఆయన గోల్కొండ నవాబు, తర్వాత మైసూర్ మహారాజా వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఆయనకి సన్మానం చేశారని చెప్పి చెప్పుకుంటారు. 1765లో దేవస్థానం కోదండరామస్వామి దేవస్థానాన్ని ప్రారంభం చేసి 1784 సంవత్సరంలో పూర్తి చేశారు. 85వ సంవత్సరంలో మొదటి బ్రహ్మోత్సవాలు మొదలైనవి ఆ దేవస్థానంలో. ఆ దొడ్ల ఆయన్ని బంగారు రామిరెడ్డి కూడా అనేవారు ఆయన్ని. ఆ రామిరెడ్డి గారి తరఫున ఈ సంస్థానం అనేది నడుస్తూ వచ్చింది. తర్వాత 1840లు దాటిన తర్వాత వాళ్ళకి సంతానం ఎప్పుడైతే కొరవడిందో ఆ సంతానం కోసంగా మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఏ ప్రాంతం రణవత్తూరు అనే ఊరి నుంచి వస్తే అక్కడ ఈ కుటుంబం అక్కడ లేరు. వాళ్ళు అక్కడి నుంచి నెక్కొండ్రం అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటే అనే గ్రామానికి, ఆ నెక్కొండ్రం అనే ప్రాంతం నుంచి దొడ్ల వెంకటరామరెడ్డి అనే ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన ద్వారా మళ్ళీ ఇది 1870లో జరిగింది ఇది. ఆ తర్వాత ఆయన ద్వారా మళ్ళీ దొడ్ల సంస్థానం అనేది కంట్రోల్లోకి వచ్చింది. అంటే మళ్ళీ వాళ్ళు డెవలప్ అయ్యారు అక్కడి నుంచి. మేము బెజవాడ వాళ్ళము ఈ కుటుంబంలోకి దొడ్ల వాళ్ళల్లో ఒక భాగం. దొడ్ల వాళ్ళల్లో ఆయనకి పిల్లలు లేకపోతే మా కుటుంబం మా తాతగారికి తాతగారులు వాళ్ళని ఆయన తీసుకొచ్చి తీసుకున్నారు. దత్తత కాదు, ఇల్లరికంగా తీసుకున్నారు. అంటే మేనల్లుళ్ళు వాళ్ళిద్దరు ఆయనకి ఇల్లరికం తీసుకున్నారు. ఆయన ఆస్తి భాగం వాళ్ళిద్దరికి ఇచ్చాడు. అట్ట మేము బెజవాడలో ఈ కుటుంబంలో చేరాం. ఇప్పుడు మేము కానీ బెజవాడ గోపాల్ రెడ్డి గారు కానీ మేమందరం ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే కంప్లీట్గా. అందరం అటువైపు మన ఉటుకూరు దగ్గర కంచరపాళ్యం, ఊటుకూరు, ముదివర్తి, విడవలూరు ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళం మేమందరం లెక్కకి. ఇటీవల కాలం దాకా మా ఇంటికి మాకు కంచరపాళ్యం కానీ అక్కడ అలగానిపాడులో మా ఆస్తులు ఇంకా ఉన్ని ఇటీవల కాలం దాకా. ఒక 20 years బ్యాక్ అయితే వాటిని అమ్మేశారు. సో అట్లా మేము అక్కడి నుంచి వచ్చి ఈ కుటుంబంలో చేరాం. కానీ జాయింట్గా అందరం ఒక సంస్థానం మాదిరి మెలగడం మొదలుపెట్టాం. సో ఈ యొక్క ఇల్లు యొక్క భవనాన్ని ఎప్పుడు ఇది జాయింట్ ఫ్యామిలీ. ఇది ఎప్పుడు తీసుకున్నారు? అంటే మా వాళ్ళు వచ్చి పంపకం జరిగింది వచ్చి అందరూ జాయింట్ ఫ్యామిలీగా ఉండేవారు 1865 నుంచి. 1952వ సంవత్సరంలో కోర్టు ఉత్తర్వుల మేర మన సబ్ కోర్ట్, అప్పుడు ఆ రోజుల్లో మనకి సబ్ కోర్ట్ అనేవారు, సబ్ కోర్ట్ యొక్క ఉత్తర్వుల మేరకు మేము ఈ పార్టీషన్ జరిగింది. ఈ పార్టీషన్ వల్ల మేము కంప్లీట్గా కుటుంబం అందరం ఇక్కడే ఉన్నాం. కానీ
పోర్షన్లు వేరైనాయి. ఇది బెదవాడ వాళ్ళ పోర్షన్, దొడ్ల వాళ్ళ పోర్షన్ అని వేరైనాయి అంతవరకే. కానీ సంస్థానం మటుకు అంతా ఒకటే లెక్కది. సార్ ఇక్కడ చాలా సినిమాలు తీశారని చెప్తున్నారు. ఏ సినిమాలు తీశారు? ముఖ్యంగా ఇటీవల ఏ మాకేం సినిమా గుర్తు లేదు. నాకు తెలిసి నాకు గుర్తుండేది ఏంటంటే ఒక సినిమా ఎన్టీ రామారావు గారిది యమగోళ అనే సినిమాలో ఒకటి తీశారని చెప్పారు. తీశారు? దానికి ముందు శ్రీదేవి గారు ఒక ఆ, చిన్న బాలికగా ఉన్నప్పుడు, అంటే ఆమెకి దాదాపు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏదో ఒక సినిమా తీశారట. కానీ అది రిలీజ్ కాలేదని చెప్పారు. సో అట్లా మాకు తెలిసి ఏంటంటే ఒక 3-4 సినిమాలు తీశారు. ఇటీవల రీసెంట్గా వచ్చేసి కోవూరు అబ్బాయి, ఒక అబ్బాయి పచ్చిపాల అభిలాష ఏదో అబ్బాయి పేరు, హీరోగా ఒక సినిమా తీశాడు. అది రిలీజ్ అయింది కానీ నడవలేదు. అది సినిమాలు అయితే తీశారు. నాకు తెలిసి ఒక 4-5 సినిమాలు తీసినట్టున్నారు. కానీ రిలీజ్ అయినాయా లేదా వివరాలు మాకు తెలియదు. సరే ఈ యొక్క భవనంలో ఇంకా మీరు ఉన్నారా? నేను ఉంటున్నానండి. మా ఫ్యామిలీ తరఫున నేను ఉంటున్నాను. ఈ ఇంట్లో ప్రస్తుతం ఉండే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కాపురం ఉంటూ. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి దొడ్ల మురళీకృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ, ఆయన దేవస్థానానికి వ్యవస్థాపక ధర్మకర్త. రెండో ఫ్యామిలీగా మేము బెదవాడ వాళ్ళం, మా పోర్షన్ని మేము మెయింటైన్ చేసుకుంటున్నాం ప్రస్తుతం. దేవాలయానికి ఇక్కడి నుంచి మొదటిగా అది నైవేద్యాలు తీసుకుని వెళ్తారని చెప్తుంటారు తిరునాళ్ళ. అంటే జనరల్ కాబట్టి తిరునాళ్ళప్పుడు ఇక్కడి నుంచే వెళ్తాయి ఫస్ట్, ఎందుకంటే కట్టించింది ఇక్కడే కాబట్టి, కట్టించింది దొడ్ల వాళ్ళమే కాబట్టి. సో ఇక్కడి నుంచి అన్నీ ఫస్ట్ వెళ్తాయి. అట్లాగే ప్రస్తుతం ఐ థింక్ ఉన్న టెంపుల్స్లో, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్స్లో ఈజ్ ద ఓన్లీ టెంపుల్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అపాయింట్మెంట్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఈఓ. ఇది ఒక బికాజ్ ఈ రికార్డ్స్ కానీ ఎప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ పెద్దగా ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇది జరిగింది. ఇది అయితే ఈ భవనం ముందు కట్టారా లేదంటే దేవాలయం ముందు కట్టారా? భవనం ముందు కట్టారండి. భవనం ముందు. 1755-1760 మధ్యని భవనం కట్టారు. దేవస్థానం మొదలుపెట్టింది 1765లో మొదలుపెట్టి 84వ సంవత్సరంలో పూర్తి చేశారు. అంటే మీరు ఈ యొక్క భవనానికి ఆదివారం వచ్చి దేవాలయానికి అవి నేను దేవాలయం దగ్గరికి వెళ్తాను ప్రతి ఆదివారం, దర్శించుకొని అక్కడి నుంచి నేను మన బొబ్బేరు కనిగిరి చెరువు తిప్ప మీద కొండాలమ్మ అని గ్రామదేవత ఉంది, అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని వస్తాను ప్రతి ఆదివారం. అది కుటుంబం తరఫున. ఇటీవల ఎవరైనా ఈ యొక్క భవనానికి సినిమాను తీసుకుంటామని చెప్పేసి పర్మిషన్ ఏమైనా అడిగినా? లేదండి, నాకైతే తెలిసి లేదు. ఎవరో వచ్చారంట కానీ పర్మిషన్ ఏం ఇవ్వలే వాళ్ళకి. అంటే ఈ భవనం గతంలో ఎట్టుందో అట్లానే ఉందా లేదంటే ఏదైనా మార్చారు? లోపల ఇంటర్నల్గా మార్పులు జరిగినాయి. ఉదాహరణకి మీకు మీరు రోడ్లోంచి ఇట్లా వచ్చేటప్పుడు పాత రోజుల్లో డోమ్ ఉండేది, అంటే మనకి లోపలికి రావాలంటే ఆర్చ్ ఒకటి ఉండేది. అవి 1973లో అది క్రాక్స్ ఇచ్చినాయని పడగొట్టేసాం. సో అదొక్కటే చేంజ్, మిగిలిన అన్ని పాత అట్లున్నాయి, అట్లాగే ఉన్నాయి, ఏం చేంజ్ లేదు. సార్ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి బెజవాడ వాళ్ళకి అసలు రిలేషన్ ఏంటది? అంటే ఇప్పుడు ఈ దొడ్ల సంస్థానం డెవలప్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ సాన్నిహిత్యం. వీళ్ళని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు నమ్మేవారు, ఆ నమ్ముతూ పెత్తనం వీళ్ళకి ఇస్తూ వచ్చారు. సో కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా ఒక వ్యవస్థగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళ సాన్నిహిత్యంతో ఎన్ని జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ రిజర్వాయర్ ఉంది, కనిగిరి రిజర్వాయర్. మా పెద్దలు చెప్పింది ఏంటంటే 1880 సంవత్సరంలో మలిదేవి పైడేరు రెండు కలిపి దీని ఒక రిజర్వాయర్గా ఎందుకు నిర్మించకూడదని పని మొదలుపెట్టారట. మొదలుపెట్టినప్పుడు డబ్బులు అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం తరఫున కొంచెం అమౌంట్ ఒకటి శాంక్షన్ చేశారు. ఆ అమౌంట్ ఏంటంటే కనిగిరిలో చెరువు కట్టడానికి శాంక్షన్ అయిన డబ్బును రిలీజ్ చేస్తే అందుకని ఈ చెరువు పేరు మనకి కనిగిరి రిజర్వాయర్ అని వచ్చింది. లేకపోతే ఆ పేరు వచ్చుండేది కాదు. ఆ సొమ్ము వాడాం కాబట్టి కనిగిరి రిజర్వాయర్ అని పేరు వచ్చింది. ఆ సాన్నిహిత్యం ఉండింది కాబట్టి మనకు అది అవకాశం దొరికింది అప్పుడు. అట్లా బెజవాడ వాళ్ళం జనరల్గానే, మా తాతగారు కూడా ఆయన ఉమ్మడి బెజవాడ రామచంద్రారెడ్డి గారు మన ఉమ్మడి ఇదిగా ఉన్న మెడ్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు 1930 నుంచి 1937 సంవత్సరం దాకా మెడ్రాస్ ప్రెసిడెన్సీ కౌన్సిల్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. సో ఆయన చాలా వరకు ఆయనంటే ఒక నమ్మకం బ్రిటిష్ వాళ్ళకి. ఆయన ఏం చెప్పినా వాళ్ళు చేసేవాళ్ళు, అట్లా నెట్టుకుంటూ వచ్చేవాళ్ళు.
ఇది చూశారు కదా, ఇప్పటి కాలంలో భవనాలు 2 సంవత్సరాలకే కూలిపోయేటట్టు ఉన్నాయి. అయితే ఈ యొక్క భవనం 260 సంవత్సరాలైనా కానీ చెక్కు చెదరలేదు.